టీవీ5 హిందూ ధర్మం ఛానళ్ల ఉగాది పంచాంగాన్ని విజయవాడలో విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు ఆవిష్కరించారు. హిందూ ధర్మం భక్తి ఛానల్ ద్వారా ఆధ్యాత్మిక హిందూ ధర్మం యొక్క విశిష్టతలను గొప్పగా చాటి చెప్తున్నారని ప్రశంసించారు. మీడియా రంగంలో ఒకవైపు ప్రజా సమస్యలు చూపుతూ మరోవైపు హిందూ ధర్మాన్ని ప్రజలకు తెలియజేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. కృష్ణా మిల్క్ యూనియన్ ద్వారా 1,50,000 మంది పాడి రైతులకు సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. టీవీ5 ఛానల్ వారి హిందూ ధర్మం పంచాంగం ప్రారంభించడం కృష్ణా మిల్క్ యూనియన్ తరఫున 1,50,000 కుటుంబం రైతు కుటుంబం తరఫున చాలా సంతోషం. ఉదయం ప్రతి ఛానల్ పొద్దున్నే లేవగానే భక్తులంతా కూడా టీవీ5 హిందూ ధర్మం ఛానల్ పెట్టుకుని అందరు భగవంతుడి యొక్క స్తోత్రాలను కానీ దేశంలో ఉన్నటువంటి భగవత్ కార్యక్రమాలు కానీ వాళ్ళు ప్రత్యక్షంగా మన ఇంట్లో చూపించే విధంగా టీవీ5 తీసుకున్నటువంటి ఛానల్లో చాలా దిగ్విజయంగా నడుస్తున్నందుకు ధర్మాన్ని హిందూ ధర్మాన్ని పెట్టిన విధంగా ప్రజలందరికీ కూడా ఆ ధర్మాన్ని బోధిస్తున్నందుకు ఆ మార్గంలో తీసుకెళ్తున్నందుకు టీవీ5 యాజమాన్యం వారి ఉద్యోగస్తులందరికీ కృష్ణా మిల్క్ 1,50,000 కుటుంబాల తరఫున ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ సంవత్సరం రైతులు అందరూ కూడా పాడి పంటలతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో రైతులు అనేది పంట పాడి రెండు కలిసి ప్రయాణం చేస్తేనే ప్రజలకు అద్భుతంగా ఉంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కొత్త సంవత్సరం ఎన్నో తీపి చేదు వెలుగులతో భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉండడానికి కలిగే అవకాశాలని ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి తోడ్పాటుతో మనందరం కూడా కలిసి ఆ రకంగా భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి అందరం కూడా కలిసి పనిచేద్దాం. జై హింద్, జై జవాన్, జై కిసాన్.